దానా దానా యువకుడి కాదు అమిత్ షా రాజీనామా చేయాలి. అమిత్ షా రాజీనామా చేయాలి. అమిత్ షా బీజేపీ ఎనికిరా నాన్న ఎనికినా ఫోన్ ఎనికి తీసుకున్నా రాజీనామా చేయాలి. గత డిసెంబర్లో 17వ తేదీ అమిత్ షా గారు పార్లమెంట్లో మాట్లాడిన మాట, దానికి నిరసనగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక అజెండాతో నిరసన తెలుపుతున్నాం. జై బాబుజీ, జై భీమ్, జై సమిత ఈ విధంగా పెట్టి మేము చేస్తున్నాము. అయితే అమిత్ షా గారు ఆ రోజు 17వ తేదీ పార్లమెంటులో నిండు సభలో అంబేద్కర్ అని అంటే ఆ టైంలో అయినా అంబేద్కర్ ఏంది, అంబేద్కర్ని ఏమంటారు మీరు? ఒక రామునో లేదంటే ఒక ఈశ్వరునో అనండి, మీకు పుణ్యమనే వచ్చింది అని అంబేద్కర్ను అవమానపరచడము బాధాకరము. ఆయన రాజ్యాంగ నిర్మాత, రాజ్యాంగం మీద నడిచినాడు, రాశాడు. రాజ్యాంగము పైన ఆయన ఈరోజు హోంశాఖ మినిస్టర్గా ఉన్నాడంటే ఆ రాజ్యాంగం రాసిన దాని వల్లనే నువ్వు పార్లమెంట్లో నిలబడ్డావు, ఓటుతో గెలిచావు, అక్కడికి పోయావు. మరి అటువంటి నిర్మాణము స్థాపించిన అంబేద్కర్ గారిని అవమానపరచడము ఎంత దారుణము, ఎంత అన్యాయము. కాబట్టి వెంటనే ఆయన రాజీనామా చేయాలి అమిత్ షా గారు, లేదంటే మంత్రి పదవి సస్పెండ్ చేయాలి, బట్టప్ చేయాలి ప్రధాని గారు. లేదంటే కాంగ్రెస్ పార్టీ ఇంతటితో ఆగదు. ఆయన్ను సస్పెండ్ చేసేంత వరకు కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తూనే ఉంటుంది.